C ఈజ్ ఈక్వల్ టు 2, -3 ఒక వృత్త కేంద్రము వ్యాసార్థం కనుక ఇచ్చినప్పుడు మనం వృత్తం యొక్క సమీకరణాన్ని ఎలా కనుక్కుంటాము. ఇక్కడ మనకి C అంటే వృత్త కేంద్రము, ఇందాక చెప్పుకున్నట్టుగా అట్లా R అనేది వ్యాసార్థం అవుతుంది. కాబట్టి ఈ రెండింటిని మనం బేస్ చేసుకొని వృత్త వ్యాసార్థాన్ని బేస్ చేసుకొని ఒక వృత్త సమీకరణాన్ని కనుక్కోవాలి. కాబట్టి మనకి ఒక ఫార్ములా ఉంది, ఇక్కడ ఒక సూత్రం x - h² + y - k² = r² అనేది కనుక వృత్త సమీకరణాన్ని మనం తీసుకుంటే, ఇప్పుడు చూడండి h, k అనేవి వృత్తానికి బిందువులు. కాబట్టి 2, -3 అనేవి ఏమవుతాయి, వృత్తానికి కేంద్రాలు. కాబట్టి x - 2² + y - సూత్రంలో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -ప్లస్ అవుతుంది. y + 3² = r² అంటే 4² అవుతుంది. కాబట్టి దీన్ని a - b² ఫార్ములాలో ఎక్స్పాన్షన్ చేయండి. x² - 4x + 4 ఉంటుంది. అట్లానే ఇక్కడ y² + 6y 2ab కదా + 6y 3² అంటే 9 అవుతుంది. 9 + 4 13 = r² వ్యాసార్థం 4² 16. మనకు వ్యాసార్థం ఆల్రెడీ సమ్లోనే ఇచ్చేశారు, సో 4² అనమాట. కాబట్టి ఇది వృత్తానికి సమీకరణం అవుతుంది. కావాలంటే మీకు వృత్త సమీకరణాన్ని మీకు ఉన్న ఈక్వేషన్తో కంపేర్ చేసుకోవచ్చు. x² + y² + 2gx + 2fy + c = 0 ఈ ఫామ్లో ఉంటుందన్నమాట. ఇది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ వృత్త సమీకరణము. కేంద్రము వ్యాసార్థం ఇచ్చినప్పుడు మనం వృత్త సమీకరణాన్ని అలా కనుక్కోవాలి. అలా కాకుండా మనకు ఒక వృత్త సమీకరణం ఇచ్చేసి కేంద్రము వ్యాసార్థాన్ని కనుక్కోమన్నప్పుడు ఎలా కనుక్కోవాలి. ఈ సమ్ చూడండి, 3x² + 3y² -5x - 6y + 4 = 0 ఇచ్చారు. అంటే మనకు వృత్త సమీకరణాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ వృత్త సమీకరణాన్ని మనం యొక్క ప్రామాణిక సమీకరణంతో కనుక పోలిస్తే, మన ప్రామాణిక సమీకరణం ఏంటి, x² + y² + 2gx + 2fy + c = 0. కాబట్టి ఇక్కడ మనకి x యొక్క కోఎఫిషియంట్, దీని యొక్క ఘాతం ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 1 లేదు. కాబట్టి ఈ సమీకరణం మొత్తాన్ని కూడా మనము 3తో భాగించాలి. సో ఈ సమీకరణాన్ని కనుక మనం 3తో భాగించినప్పుడు ఏమవుతుంది, x² + y² 5/3x 6/3y + 4/3 = 0 అవుతుంది. ఈ ఇచ్చినటువంటి మనకి ఏదైతే 3తో డివైడ్ చేశాక వచ్చిన సమీకరణం ఉందో దాన్ని మన ప్రామాణిక సమీకరణంతో కనుక కంపేర్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఘాతం ఇదేంటి 2g = -5/3 అవుతుంది. అట్లానే y యొక్క కోఎఫిషియంట్ 2f -2 అవుతుంది. c అంటే 4/3 అనమాట. సో g -5/6, f 2/2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకి -1 ఉంటుంది, c 4/3. ఇప్పుడు మనకు వృత్త కేంద్రము మనకు సూత్రం ప్రకారం ఏంటంటే -g - f, కానీ మనకు వచ్చిన ఏంటి gfలు. కాబట్టి -g - f అంటే 5/6 1 అవుతుంది. అట్లానే వృత్త వ్యాసార్థాన్ని కనుక్కోవాలి. r √g² + f² - c అనమాట. g² అంటే 25/36, f² అంటే 1, c అంటే -4/3. దీన్ని కనుక మనం ఎల్సిఎం తీసుకుంటే, కాసాగు తీసుకుంటే మన యొక్క r యొక్క వృత్త వ్యాసార్థం అనేది వస్తుంది. యూనిట్లలో పరిగణించాలి దీన్ని. అలానే 2, 3ని కేంద్రంగా ఉంటూ, అంటే h, k విలువ మనకి ఇచ్చేశారు. 2, 3ని కేంద్రంగా ఉంటూ 2, -1 బిందువు గుండా పోయేటువంటి వృత్త సమీకరణం. 2, -1 అంటే x, yలు బిందువు ఇచ్చారు, కేంద్రం ఇచ్చారు. ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని మనం వృత్తం యొక్క సమీకరణాన్ని కనుక్కోవాలి. సో ఇది కనుక్కోవాలంటే మనకి వ్యాసార్థం కావాలి. అందుకని ముందు మనం వ్యాసార్థం కనుక్కుంటాం. చూడండి x2 - x1² + y2 - y1² ఉపయోగించేసి ఈ రెండింటి యొక్క వ్యాసార్థాన్ని మనం కనుక్కుంటే 0² 4² అవుతుంది. 16 అంటే 4 √16 కాబట్టి 4 అవుతుంది. అట్లానే మన వృత్త సమీకరణం ఏంటి, కేంద్రం ఇచ్చినప్పుడు మనకు వృత్తం యొక్క సమీకరణం x - h² + y - k² = r² అవుతుంది, ఇందాక చెప్పుకున్నట్లుగా. అట్లానే h, kలు బిందువులు కదా, కేంద్రాలు కదా, దాన్ని ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే x - 2² y - 3² = r²ని మనం ఇప్పుడే సాధించాం కదా, 4 వచ్చింది. దాన్ని ఇందులో ప్రతిక్షేపించండి, 4² అవుతుంది. x² + y² -4x 2ab కాబట్టి -4x, -2ab కాబట్టి -6y. ఇక్కడ 9 + 4 13 16. 16 - 13 3 వస్తుంది. ఇది మన వృత్తానికి కావాల్సినటువంటి వృత్త సమీకరణము.